ఒక 3 టిప్స్ చెప్తాను. ఫస్ట్ హెల్తీ డైట్ అండి. చూడండి 3 టిప్స్ అయితే చెప్తున్నారు మన కోసం. ఫస్ట్ హెల్తీ డైట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. ఎందుకంటే మనం చాలా మంది సార్ బిజీ. హెల్తీ డైట్ అంటారు సార్. హెల్తీ డైట్ లో ఏం తీసుకోవాలో స్పెషల్లీ బోన్స్ కి చెప్పండి. ఓకే, బోన్స్ అని చెప్పాను కానీ బేసిక్ గా ఫస్ట్ బయట తినడం మానేయండి. అదే కదా ఎందుకంటే హెల్తీ డైట్ అంటే ఫస్ట్ మేము తినేది బిర్యానీలు తింటాం. ఓకే. అది హెల్తీ డైట్ కింద రాదు. ఇంట్లో ప్రాపర్ కుక్ చేసుకొని తినండి. ఎందుకంటే చాలా అడల్టరేటెడ్ ఫుడ్స్ ఎక్కువైపోయినాయి ఇప్పుడు. మేజర్ ప్రాబ్లం అదే అయిపోతుంది. సో మాక్సిమం ట్రై టు అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్. ఇంట్లో తిన్నది ఏదైనా హెల్దీ ఉంటుంది యూజువల్గా. తర్వాత ఎక్సర్సైజ్ ఇదే 80% ఆఫ్ ద పాపులేషన్ చేయట్లేదు. నేను ఎంత బిజీ ఉన్నా ఐ మేక్ ఇట్ అ పాయింట్ దట్ ఐ గో ఫర్ జాగ్ ఆర్ రన్ ఆర్ సైకిల్ ఫర్ 45 minutes ఎవ్రీ డే. ఓ వెరీ నైస్. సో మేం చేయగలుగుతున్నాం అంటే మీరు కూడా చేయగలుగుతారు. యూ హ్యావ్ టైం. కాకపోతే మీరు అందరు ఏం కంప్లైంట్ చేస్తారంటే టైం దొరకట్లేదు అని. ప్రధాన మంత్రికే టైం దొరుకుతుందండి, మనకింత ఈజ్ వెరీ బిజీ. True. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ పీస్ ఆఫ్ మైండ్. చాలా మందికి స్ట్రెస్ ఎక్కువైపోతుంది, ఎందుకంటే వర్క్ కంప్లీట్ అవ్వట్లేదు. 100% అదే ఉంటుంది సార్ మోస్ట్లీ అందరికి. అది ఫస్ట్ మైండ్ ఎప్పుడైతే పీస్ ఉంటుందో సగము ఆరోగ్యం అనేది బెటర్ ఉంటుంది. ఇంకో సగం ఆరోగ్యం డైట్, హెల్తీ డైట్, ఎక్సర్సైజ్. ఈ 3 కరెక్ట్గా పాటిస్తే అంటే మాకు ఓపి కూడా తగ్గుతుంది. ఓకే అలా. వెరీ నైస్. సో చాలా మంది మెట్లు ఎక్కద్దు, లేదంటే మెట్లు ఎక్కితేనే అరిగిపోతున్నాయి, నడవండి లేదంటే లిఫ్ట్ లో వెళ్ళండి అంటారు. కొందరేమో లిఫ్ట్ ఎక్కద్దు మెట్లే ఎక్కాలి అని అంటారు. మెట్లు ఎక్కడం చాలా మంచిదండి. మొబిలిటీ, నేను ఇందాక చెప్పినట్టు మొబిలిటీ ఆఫ్ ద జాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. జాయింట్స్ ఎంత మొబైల్ ఉంటే అంత మంచిది. బికాస్ టీవీ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఒక డాక్టర్ ఏమో మెట్లు ఎక్కకూడదు అని అంటారు, కొందరేమో ఎక్కచ్చు అని అంటారు. మమ్మల్ని చాలా కన్ఫ్యూజన్ స్టేజ్ లో పెట్టేస్తున్నారు సార్. ఇప్పుడు అరుగుదల ఉన్న వాళ్ళకి చేస్తే కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటుందండి. బట్ యంగ్స్టర్స్ ఎవ్రీ వన్ హ్యాస్ టు యూజ్ స్టేర్స్. ఓకే. దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, సో వాకింగ్ ఇస్, నేను అరుగుదల ఉన్న వాళ్ళకి కూడా వాకింగ్ చేయమని చెప్తానండి. మీరు కూర్చుంటే, నేను పడుకుంటే, నేను తక్కువ మెట్లు వేస్తే నాకు అరుగుదల తగ్గిపోతుంది అంటే అది పెద్ద అపోహ. అలాంటిది ఏమి ఉండదు. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఆర్థరైటిస్ యూ హ్యావ్ టు వాక్. కొంతమందికి స్టెప్స్ ఎక్కడం దిగడం ఒకటి అవాయిడ్ చేయమని చెప్తాను. బట్ ఆల్ హెల్తీ పీపుల్ దే హ్యావ్ టు వాక్, దే హ్యావ్ టు క్లైంబ్ స్టేర్స్, దే హ్యావ్ టు ప్లే and they have to be joyful. వాట్ అబౌట్ డైలీ 10,000 స్టెప్స్ కౌంట్ చూసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలా నడవచ్చు సార్? కొందరు బేర్ లెగ్స్ తో నడిచేస్తారు, కొందరు షూ వేసుకుంటారు, కొందరు నీ క్యాప్ వేసుకుంటూ ఉంటారు. నీ క్యాప్ అనేది I don't believe in that. నీ క్యాప్ నిజంగా అవసరమా? I don't believe in that. బట్ కొంతమందికి అక్యూట్ ఇంజరీస్ ఉన్న వాళ్ళకి ఇస్తాను, స్వెల్లింగ్ ఉండకుండా. కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ మేము ఇక్కడ ప్రయాణం చేయాలి, మేము లేకపోతే స్పిరిచువల్ ట్రిప్లకు వెళ్ళాలి, మాకు టెంపరీగా ఏమైనా ఇవ్వండి అని, అట్లాంటి వాళ్ళకి ఇస్తాను. బట్ రెగ్యులర్ యూసేజ్కి చేయొద్దండి, మజిల్స్ వీక్ అయిపోతాయి. ఓకే. సో అదొకటి ఫాలో అవ్వండి. మరి నీ రిప్లేస్మెంట్ అయిన వాళ్ళు మెట్లు ఎక్కడం దిగడం నీ రిప్లేస్మెంట్ అయిన వాళ్ళు కొత్త లైఫ్ ఇస్తున్నాం అండి, పెయిన్ ఫ్రీ లైఫ్ ఇస్తున్నాం. సో దే కెన్ డూ ఎవ్రీథింగ్. వాళ్ళు ఎంచక్క చెట్లు ఎక్కచ్చు మెట్లు ఎక్కచ్చు అంటారా? చెట్లకి మళ్ళీ కింద పడితే ప్రాబ్లం అవుతుంది. చెట్లు అయితే ఎక్కొద్దు, మెట్లు ఎక్కొచ్చు. ఓకే, మెట్లయితే ఎక్కచ్చు. ఎస్, సో సర్జరీ అయిన వాళ్ళు హ్యాపీగా నడవచ్చు అంటారు. ఎస్, అబ్సల్యూట్లీ అండి. అండ్ ఇప్పుడు మోస్ట్లీ ప్రతి ఏజ్ లో హిప్ పెయిన్ అనేది కొత్తగా వింటున్నాం, Yes. ఏవియన్ అని. ఏంటి సార్ ఏవియన్ అంటే ఏంటి అసలు? ఇది పోస్ట్ కోవిడ్ అండి. నేను చదువుకుంటున్నప్పుడు, లేకపోతే నేను పీజీ ప్రిపేర్ అవుతున్నప్పుడు, నేను యాజ్ అసిస్టెంట్ పనిచేస్తున్నప్పుడు మేము ఈ ఏవియన్ అనేది ఎప్పుడు చూడలేదు. బట్ పోస్ట్ కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో ఏవియన్ ఆఫ్ ద హిప్ అంటాం. ఏవియన్ అంటే అవస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ జాయింట్. ఇప్పుడు ఎట్లయితే చెట్టుకి మనకి నీళ్ళు పోయకపోతే ఎండిపోతుందో న్యూట్రియన్స్ అందకుండా, సో సేమ్ బ్లడ్ సప్లై అంటే 20 జాయింట్ కి బ్లడ్ సప్లై అనేది చాలా ఇంపార్టెంట్. మొబిలిటీ కోసం, మూమెంట్స్ కానీ, పెయిన్ లేకుండా ఉండడానికి. Okay. సో దీనికి న్యూట్రియన్స్ అనేది అందట్లేదు బాల్కి. అది అందనప్పుడు ఏమైపోతుంది అంటే డ్రై అయిపోతుంటుంది. సో దాన్ని డెడ్ బోన్ అంటాం. సో డెడ్ బోన్కి ఎప్పుడు శక్తి ఉండదు. అండ్ డెడ్ బోన్ ఇక్కడ ఉండడం ఎందుకు ప్రాబ్లం అంటే, మన బాడీ వెయిట్, మనం 80 kgs ఉంటే మన 80 kgs ఆఫ్ ద బాడీ వెయిట్ హ్యాస్ టు ట్రాన్స్ఫర్ త్రూ ద హిప్ జాయింట్. సో అది తీసుకోలేదు. ఇప్పుడు అది ఏంటి అంటే పిల్లర్ మాదిరిగా, పిల్లర్ స్ట్రాంగ్గా లేదు, స్లాబ్ వేసాము, కొలాప్స్ అవుతుంది. సో డెడ్ బోన్కి శక్తి ఉండదు. సో ఇవన్నీ మనం రెగ్యులర్గా చూస్తున్నాం. పోస్ట్ కోవిడ్ ఏంటంటే, కోవిడ్ వల్ల చాలా మందికి ఈ ప్రాబ్లం వస్తుందని అనుకున్నాం. ఎందుకంటే నేను ఎప్పుడు 45 ఏజ్ ముందు వాళ్ళకి ఎప్పుడు చూడలేదు. బట్ ఇప్పుడు 25 నుంచి 45 మధ్యలో ఆల్మోస్ట్ 50 to 60 ఓపీ చూస్తాను నేను. ఏంటి ఇది పోస్ట్ కోవిడ్ వాళ్ళకి ఎందుకు అంటే ఏంటి డిఫరెన్స్? వి హావ్ నాట్ నోన్ ద ఎగ్జాక్ట్ రీజన్. బట్ ఏంటి అంటే వాళ్ళకి ప్లేట్లెట్స్ కానీ బ్లడ్ కానీ కొంచెము హార్డ్ అయిపోయి బ్లాక్ అయిపోతుంది, థిక్నెస్ ఎక్కువ అయిపోయి బ్లాక్ అయిపోతుంది, బ్లడ్ సప్లై అందట్లేదు అన్నది ఒక మెయిన్ రీజన్. ఒకప్పుడు హార్ట్ కే అనుకున్నాము, సో అట్లా బోన్ కి కూడా అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. దీనికి మెడికేషన్ అది వీళ్ళు ఏ స్టేజ్ లో వస్తున్నారు అనేది ఇంపార్టెంట్. యూ డోంట్ బిలీవ్, కొంతమంది
ఆ పెయిన్ ఉన్నా కూడా అవాయిడ్ చేసి నడిచేసి తర్వాత చూసుకుందాం అని మొత్తం పిల్లర్ కొలాప్స్ అయినాక వస్తారు. ఇంకా 20 జాయింట్లో బాల్ అన్నది ఉండదు, మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది, ఖరాబ్ అయిపోతుంది. సో దీంతో ఏంటంటే హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ అవసరం పడుతుంది వాళ్ళకి. బట్ యంగ్ ఏజ్లో వచ్చినారు అనుకో, అంటే ఎర్లీ స్టేజెస్, దీని కూడా గ్రేడింగ్స్ ఉంటాయి 1, 2, 3, 4 అని. 3, 4లో యూజువల్గా అరుగుదల ఎక్కువ వస్తుంది. బట్ 1, 2 స్టేజ్ వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. కొంతమంది వెయిట్ బాగానే ఉన్నారు అంటే నేను పెయిన్ మేనేజ్మెంట్తో మేనేజ్ చేస్తాను. 2, 3లో కొలాప్స్ లేదు అన్నప్పుడు కొంతమందికి కోడ్ డీకంప్రెషన్ అంటాం. అంటే ఒక చిన్న ప్రొసీజర్ లాంటిది. మన దగ్గర ఒక డిఫరెంట్ టెక్నిక్ ఉంటుంది. ఆ రాడ్లో ఏంటి అంటే రాడ్ లోపల పోయినాక ఇట్లా ఓపెన్ అవుతుంది బ్లేడ్. అది ఏదైతే డెడ్ బోన్ ఉందో దాన్ని మొత్తం స్క్రేప్ చేసేస్తుంది. అది స్క్రేప్ చేసిన తర్వాత బీమ్యాక్ అనేది యూజ్ చేస్తున్నాము. కొంతమంది బీమ్యాక్ హెల్ప్ అవుతుంది, హెల్ప్ అవ్వదు అన్నది ఒక డేటా ఉంది, సైన్స్ నడుస్తుంది దాని వెనకాల ఇంకా. బట్ సమ్ టైమ్స్ ఇట్ హెల్ప్స్. బీమ్యాక్ అనేది మనము మన ఓన్ పెల్విక్ బోన్ నుంచి 20 దగ్గర నుంచి స్టెమ్ సెల్స్ తీసుకొని అది ఇంజెక్ట్ చేస్తాం. దాంతో పాటు ఏంటి అంటే వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసి ఎర్లీ ట్రీట్మెంట్ చేసుకుంటే వీ కెన్ అవాయిడ్ హిప్ రిప్లేస్మెంట్. సో ఆ రీప్లేస్మెంట్ రికవరీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఎస్. రైట్ సార్. సో ఇప్పుడు ఈరోజు మా సిగ్నేచర్ స్టూడియోస్ ద్వారా చాలామంది వ్యూవర్స్కి ఎవరైతే మోకాలు నొప్పులు ఉండి రీప్లేస్మెంట్ చేయించుకోవాలంటే భయపడే వారికి చాలా ఈజీగా మీరు చేసే రోబోటిక్ సర్జరీ గురించి చెప్పి అండ్ ట్రీట్మెంట్ తర్వాత కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఎంత ఈజీగా నడవచ్చు, ఓవర్కమ్ అవ్వచ్చు అనేది చాలా క్లియర్గా చెప్పారు సార్. వెరీ హ్యాపీ టు హియర్ ఫ్రమ్ యూ. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ విక్రమ్ బైరి గారు. థ్యాంక్ యూ అండి.